హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కు సంబంధించి రీసెంట్ గా ఒక పాస్ కి అప్డేట్ అని చెప్పేసి వచ్చింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే వీటి గురించి మాట్లాడుకునే ముందు మన సబ్స్క్రైబర్లలో కొంతమంది అన్న మీరు సిద్రా మరియు రూబీ కాయిన్స్ గురించి వీడియోస్ అయితే చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ప్రాజెక్ట్స్ పై వీడియోస్ చేయకపోవడానికి ఒక కారణం అయితే ఉంది. ఏ ప్రాజెక్ట్ గురించి అయినా కానీ వీడియోస్ చెయ్యాలి అని అంటే ముందు నేను దానిపై వచ్చిన అప్డేట్స్ గురించి డీప్ గా స్టడీ అయితే చేస్తాను. అది జెన్యూన్ ప్రాజెక్టా, అసలు దాని టీమ్ మెంబర్స్ ఎవరు, ఫ్యూచర్ లో మనకి నిజంగా ఉపయోగపడుతుందా, ఇలాంటివన్నీ నేను చెక్ చేసిన తర్వాత మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. ఈ సిద్రా రూబీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఎటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా నాకు దొరకలేదు. హాఫ్ నాలెడ్జ్ మీద ఈ ప్రాజెక్ట్స్ గురించి వీడియోస్ చేస్తే మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్ట్స్ మీద నేను వీడియోస్ అయితే చేయలేదు. ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్స్ మీద ఎటువంటి క్లారిటీ లేదంటే ట్రస్టబుల్ అప్డేట్స్ గానీ వస్తే నేను తప్పకుండా ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక మనం మన వీడియోలోకి వస్తే ముందుగా మనం పై నెట్వర్క్ లో వచ్చిన పాస్ కి అప్డేట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. ఇది మీకున్న పై అకౌంట్ ని సేఫ్ గా లేదంటే సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనేది తీసుకొచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అసలు ఈ పాస్ కి అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, ఈ పాస్ కి అనేది పాస్వర్డ్ కి బదులుగా మీ ఫోన్ లో ఉన్న ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ ఐడి లేదా పిన్ ద్వారా లాగిన్ అయ్యే ఒక క్రిప్టోగ్రాఫిక్ అథెంటికేషన్ పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూసుకుంటే, ఇది ఫిషింగ్ అలాగే పాస్వర్డ్ గెసెస్ నుంచి వాటి నుంచి జరిగే ప్రమాదాల నుంచి మనల్ని రక్షిస్తుంది అనమాట. మీరు పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఫింగర్ ప్రింట్ తో లాగిన్ అయితే చాలా సులభంగా ఉండటం జరుగుతుంది. అందుకే మనం పై యాప్ లో పాస్ కీని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో చూసుకుంటే, ఒకసారి మీ యొక్క పై యాప్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ లేదా సెక్యూరిటీ సెక్షన్ లోకి వెళ్ళండి. అక్కడ యాడ్ పాస్ కీ లేదా పాస్ కీ అనే బటన్ అయితే కనిపిస్తుంది. మీకు అవసరం అయితే ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ లేదా పిన్ తో అథెంటికేట్ అయితే అవ్వండి. ఈ సెట్టింగ్స్ ని పూర్తి చేసిన తర్వాత మీరు మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే పొందగలుగుతారు. దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పి చూసుకుంటే, మీరు మీ పై యాప్ లో లాగిన్ అవుతున్నప్పుడు పాస్వర్డ్ అడగకుండా మీ ఫోన్ యొక్క లాక్ క్రెడెన్షియల్స్ తోటే మీరు సులభంగా లాగిన్ అవ్వచ్చు. ఇది అతి త్వరలో కొత్త భద్రతా పద్ధతిగా మారబోతుంది. దీని గురించి కొన్ని టిప్స్ గాని చూసుకుంటే, సాధారణంగా ఏవైతే ఉపయోగిస్తూ ఉంటామో అటువంటి షేర్డ్ డివైజెస్ పై అయితే ఈ పాస్ కీని అయితే ఎంటర్ చేయొద్దు. ఆ డివైస్ ని జాగ్రత్తగా ఉంచండి. ఇక ముందు ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేకుండా ఈ పాస్ కీ ద్వారా మాత్రమే మీరు మీ యొక్క యాప్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక మనం ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క అప్డేట్ గాని చూసుకుంటే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం గ్లోబల్ పార్ట్నర్ అనౌన్స్మెంట్ అంబాసిడర్స్ కి ఇచ్చిన ముఖ్యమైన సందేశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, నిజానికి ఒక ఫ్యామిలీ విలువల మీద ఆధారపడి ఉన్న ఫిలాసఫీ అని చెప్పి చెప్పుకోవచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చెప్పిన ఈ విషయాలను చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మొదటిగా గ్లోబల్ పార్ట్నర్ రికగ్నైజేషన్. ముందుగా ఈ అనౌన్స్మెంట్స్ చూద్దాం. ఎవరైతే గ్లోబల్ పార్ట్నర్ గా ఎన్నికయ్యారో కోచ్ జ్యూయల్, ఇతను తన ట్వీట్ ద్వారా ఈ విధంగా చెప్పారు: నేను మరియు @ ద మూన్ ఆఫ్ లార్డ్ ఇప్పుడు అధికారికంగా ఇంటర్లింక్ నెట్వర్క్ గ్లోబల్ పార్ట్నర్స్ గా గుర్తింపు పొందడం జరిగింది. ఈ గ్లోబల్ పార్ట్నర్ అంటే ఏమిటి? ఈ గ్లోబల్ పార్ట్నర్ అనే పొజిషన్ ఇంటర్లింక్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లీడర్షిప్ స్థాయి. ఇది సాధారణంగా లీడర్షిప్, కన్సిస్టెన్సీ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ మైండ్ సెట్ తో పనిచేసే వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. అలాగే ఇంపార్టెంట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే హెచ్చరిక, ఎవరైనా మీకు డైరెక్ట్ మెసేజెస్ లోకి వచ్చి మేమే గ్లోబల్ పార్ట్నర్స్ అని చెప్పి కొలాబరేషన్స్ అలాగే ఆపర్చునిటీస్ గాని ఇస్తే అది నిజం కాదు. మేము మాకు సంబంధించిన గ్రూప్స్ లో మాత్రమే ప్రశ్నలకు సమాధానం ఇస్తాం, స్పష్టంగా మీకు వివరిస్తాం. దీని అర్థం ఏంటంటే, ఫేక్ అకౌంట్స్ ని లేదంటే స్కామర్స్ ని మనం గుర్తుంచుకోగలగాలి అని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే నమ్మకమైన సమాచారం ఎప్పుడు కూడా మా యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే ఇస్తాము. ఇప్పుడు ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా బయట వారి మాటలు నమ్మకూడదు. అలాగే ఈ అంబాసిడర్స్ కూడా కోచ్ జ్యూయల్ అనే అతను ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ అంబాసిడర్స్ కోసం ఈయన చెప్పిన సందేశం అనేది కొంచెం డీప్ డెప్త్ లో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళ గ్రూప్స్, అఫీషియల్ గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్ లో వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని కూడా ఓపెన్ గా ట్రస్ట్ గా అయితే డిస్కస్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ కి సంబంధించిన సమస్యలు అనమాట. ఏదైతే వీళ్ళ గ్రూప్స్ ఉన్నాయో అందరికీ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, కానీ
ఏవైతే స్ట్రాటజీస్ వీళ్ళు డిస్కస్ చేస్తారో అవి మాత్రం అవుట్ సైడర్స్ కి చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి వారి ఫ్యామిలీకి సంబంధించినవి మాత్రమే. ఈ ఫ్యామిలీలో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలు, మళ్ళీ ఫ్యామిలీ అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ఫ్రెండ్స్, యూనిటీ, గ్రేటర్ ఎనర్జీ, అలాగే కామన్ పర్పస్. అందుకే ఈయన చెప్పే పాయింట్ ఏంటంటే ఇన్సైడ్ దిస్ ఫ్యామిలీ వి మూవ్ విత్ గ్రేటర్ ఎనర్జీ, యూనిటీ అండ్ పర్పస్. ఇప్పుడు అసలైన పాయింట్ ఒకటి చూద్దాం. ఈ కోచ్ జూయల్ అనే అతను తన యొక్క మోటోని చెప్తున్నాడు, నో ఫ్యామిలీ లెఫ్ట్ బిహైండ్. దీని అర్థం ఎవరూ కూడా వెనకబడి పోకూడదు. రివార్డ్స్ కోసం మాత్రమే కాదు, ఒక మీనింగ్ఫుల్ జర్నీ కోసం కూడా అందరూ కలిసిపోవాలి. అలా అందరూ కలిసి పనిచేసి ఒక ప్రాజెక్ట్ ని విజయవంతంగా తీర్చిదిద్దటం అనేది మనకున్న అసలైన రివార్డ్. ఇది ఒక రేర్ ఫిలాసఫీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా నెట్వర్క్స్ లో వ్యక్తిగత గ్రోత్ మాత్రమే ముఖ్యమవుతుంది. కానీ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో వ్యక్తిగత గ్రోత్ కంటే కలెక్టివ్ ఫ్యామిలీ గ్రోత్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కోచ్ జ్యువెల్ చెప్పినట్లు ట్రూ రివార్డ్ ఈజ్ నాట్ మనీ. దీని ద్వారా అంబాసిడర్స్ కి ఇచ్చేటువంటి క్లారిటీ ఏమిటి అనేది చూసుకుంటే, రివార్డ్స్ అనేవి కేవలం మనకు బోనస్ లాంటివే. అసలు సాటిస్ఫాక్షన్ అనేది మన టీం వర్క్, అలాగే యూనిటీ మరియు ట్రస్ట్ నుంచి మాత్రమే వస్తుంది. ఏదైతే లాంగ్ టైం విజన్ తో ఒక ఫ్యామిలీగా ఎదగటమే మన ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క లక్ష్యము. ఇక ఈ పోస్ట్ లో క్లోజింగ్ స్టేజ్ లో ఈ కోచ్ జ్యూయల్ గారి మాటలు కానీ వింటే అవి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. వీఆర్ హియర్ నాట్ జస్ట్ టు గ్రో ఇండివిజువల్లీ బట్ టు రైజ్ టుగెదర్ యాజ్ వన్ ఫ్యామిలీ. స్టే ఫోకస్, స్టే యునైటెడ్ అండ్ లెట్ లీడ్స్ ద వే అంబాసిడర్స్. ఇది కేవలం మోటివేషనే కాదు, ఒక డైరెక్షన్. అంటే మనమంతా కూడా ఒకటిగా యునైటెడ్ గా ఉంటే మనకు వచ్చే విజయాల్ని ఎవరూ ఆపలేరు. ఈ కోచ్ జ్యువెల్ తన మాటలతో అంబాసిడర్స్ కి ఒక హోప్ నైతే ఇచ్చాడు. ఇది మంచి మోటివేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ పోస్ట్ లో మనం ఏమేమి విషయాలు గమనించవచ్చు అంటే, గ్లోబల్ పార్ట్నర్ రికగ్నైజేషన్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఒక పెద్ద అచీవ్మెంట్. అలాగే ఫేక్ డిఎంఎస్ మరియు ఫాల్స్ ప్రామిసెస్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క హౌస్ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది. వీళ్ళు తీసుకునే స్ట్రాటజీస్ అనేవి వారి ఫ్యామిలీలో మాత్రమే ఉండాలి, బయట వ్యక్తులకు చెప్పకూడదు. అలాగే రివార్డ్స్ కంటే మీనింగ్ఫుల్ జర్నీ, అలాగే యూనిటీ అనేది ముఖ్యము. ఇది నిజంగా ఒక ఇన్స్పైరింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మరి మీరు అంటే అంబాసిడర్స్ దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? మీరు ఈ అప్డేట్స్ గురించి ఏమనుకుంటున్నారు? తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదేవిధంగా ఈ పై నెట్వర్క్ అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఏ విధమైనటువంటి సమాచారం లేదంటే డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే చివరిగా ఇంటర్లింక్ నెట్వర్క్ కు సంబంధించిన యాప్ అనేది ఓపెన్ అవ్వకపోవడం వల్ల చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఇబ్బంది అయితే పడ్డారు. ప్రెజెంట్ ఆ యాప్ అనేది పూర్తిగా సర్వర్ కి ఇంటిగ్రేషన్ అయితే అయిపోయింది. దాదాపు ఆ ప్రాబ్లం క్లియర్ అయినట్టే కనిపిస్తుంది. దయచేసి ఇప్పటికీ కూడా ఎవరైనా యాప్ ఓపెన్ కాని వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.